ನಾನು ಬಂದು ಹೇಳ್ತೇನೆ ಆಫೀಸ ನಾನು ಇದ್ದೇನೆ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే వచ్చేసినాను అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో ఏ డే ఇన్ మై లైఫ్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. అండ్ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ, పూరి అండ్ ఇడ్లీ అండ్ గుల్గులా. బిడియా అయితే ఎవరు తీయడానికి లేరు, నాదనే తీస్తున్నా, వెయిట్ చేయండి. అండ్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను అండ్ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు. అండ్ నేనన్నమాట మీకు బిడియా చేయాలని లాస్ట్లో చూపిస్తున్నా. అండ్ అలాగే చూసారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఫుల్ రెస్ట్. అండ్ నేను అది భారీ వెళ్ళే నేను ఇక్కడ బాయ్స్ కవరింగ్ చేసేసరికి మా చెల్లి అండి సగం డిస్టర్బ్ చేస్తుంది. మా అమ్మ అయితే మొత్తం ఇంట్లో వర్క్ మొత్తం చేసుకుని అయితే వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత మా బావ ఇది బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికి బిడియా అనమాట, అది నన్ను లాస్ట్లో పెట్టాను. అండ్ మా బావ బ్రేక్ఫాస్ట్ చేసేసరికి మా అమ్మ ఆల్రెడీ ఉండి కుకింగ్ చేసేస్తుంది. ఎందుకంటే మళ్ళీ మా బావ డ్యూటీకి వెళ్తారు. సో వాళ్ళ కోసం టిఫిన్ అన్నీ మళ్ళీ అంటే చాలా రోజులకు వచ్చాను కదా, ఎందుకు అని అంటే ఎవరికైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే పని చెప్పారు, మీకు తెలుసు కదా. అండ్ అలాగే మనం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే బీఐపీ. అండ్ మా బావకు అనమాట చెప్పాను, తనకి తినిపించి మీ తింటాదేమో అంటే. మా పాపకి జ్వరం వచ్చిండి 1 మంత్ కదా 20 days ఇలా అయిపోయిందని మొత్తం అన్నం తినడం లేదు. ఏమైందో ఏం చేయాలో కమెంట్ చేయండి. రోజు సెర్లాక్స్ తినిపిస్తున్నాను అండి. సెర్లాక్స్లో ఏముంది, ఎంత తింటుంది చెప్పండి. అండ్ ఒక 2 times ఇలా తినింది, మరి తినలేదు. ఎందుకంటే మా బావ జడిపించుతున్నారు, చూడండి ఎలా జడిపిస్తున్నారు చూసారా, జడిపించగానే తినింది అనమాట. అండ్ తర్వాత మా అమ్మమ్మ వచ్చింది, మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మా బావ జడిపించేశారు కాబట్టి తన కాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వస్తే చాలా ముద్దయిపోతుంది, అందరూ బాగా గెల్లో చేసేస్తున్నారు కదా. అండ్ మా బావ తినిపించారు. మా అమ్మ ఎత్తుకున్న తర్వాతనే వాళ్ళ చేతి నుంచి తినింది, కానీ ముందు నుంచి అయితే తినడం అయితే తినలేదు. అండ్ ఉండే నేను ఇక్కడ బాయ్స్ కవరింగ్ చేసరికి పిల్లలతో వదిలియే, పిల్లలతో సగం డిస్టర్బెన్స్ అండి, ఏమన్నా అనండి. అండ్ మా బావ అయితే చూడండి, ఇక్కడికి వస్తే అందరూ గెల్లో చేస్తున్నారని మా బావ ఇక్కడ మా పాపకు తిడుతున్నాడు అనమాట. అని కొట్టుకొని లాంగట్ కొట్టుకొని వెళ్ళిపోయి. అండ్ నాకైతే ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఎక్కడ లేని హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయండి. నాకైతే కాళ్ళు నొప్పులు వస్తున్నాయని మా చెల్లిగా నన్ను కాళ్ళ మీద కూర్చోంది, తనైతే నా కాళ్ళ మీద కూర్చుంది. అంటే ఏమైందో నాకు ప్రతి కాళ్ళు చాలా నొప్పి వస్తున్నాయి ఈరోజు. అండ్ కాళ్ళు చేతులు అన్నీ నొప్పి వస్తున్నాయి. అందుకే ఉడుకు నీళ్ళు హాట్ వాటర్ చేసుకుని స్నానం చేయగానే బాగా తల్లింది. నాకైతే ఫీవర్ వచ్చినలాగా కూడా ఉంది చూడండి, ఫేస్ మొత్తం వాడిపోయింది. అండ్ దాని తర్వాత అమ్మమ్మ అయితే ఒక తొరబుజ కోసింది అనమాట. మేము వస్తామనుకొని కొనున్ను, పాపం మా అమ్మ కోసం ఉంచుకొని తినేసాం. మా అమ్మ పని నుంచి వచ్చిన తర్వాత అనింది, నాకు ఉంచుకొని ఎలా తినేసారే, నేనేనని నాకేం తెలుసు, అమ్మమ్మ ఇచ్చింది తినేసాం. అండ్ అందరం అయితే తరబూజ తినేసాం. దాని తర్వాత మా బావకి డ్యూటీకి టైం అయిపోయింది. కుకింగ్ చేశాను, ఆలూ ఫ్రై చపాతీస్ చేసేసాను అనమాట. అండ్ మా బావ టిఫిన్ పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఈరోజు ట్విస్ట్ ఏంటంటే మా బావ బీసెప్లో డ్యూటీకి వెళ్ళారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటో వర్క్ ఉందనుకొని మళ్ళీ ఏసేపు డ్యూటీ వేసేసారు. సరేలే, మనకి ఇంపార్టెంట్ డ్యూటీస్ కదా అని గురించే వెళ్ళిపోయామన్నమాట. అండ్ మా బావ చూస్తున్నాడు, షూ వేసుకుంటున్నారు. అండ్ మా బావకు చెప్తున్నాను, నైట్ 10 o'clock వస్తారు కాబట్టి నేను చెప్తున్నాను మెల్లికి వస్తావు. ఎందుకంటే ఇటు సైడ్ మా ఊర్లో అటు సైడ్ అయితే మా మరిది బావ ఇద్దరు కలుసుకొని వెళ్తే అంతేం టెన్షన్ ఉండేది కాదు. ఇటు సైడ్ ఒక్కళ్ళు వెళ్తారు కదా, కొంచెం టెన్షన్ అంతే, మరేం లేదు. అండ్ తర్వాత మా బావ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఈ డేలో ఇంతకీ అండి, ఇది అక్షయ తృతీయ బ్లాగ్. అండ్ ఆ రోజు మేమైతే గోల్డ్ కొన్నాం, సిల్వర్ కొన్నాం. అండ్ ఆ బ్లాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో కోసం కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోని త్వరలోనే అప్లోడ్ చేసిస్తా. సరే అండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్. మా బావ సీరియస్ డిస్కషన్.